మా గల్లీలోనంట. మా గల్లీలో సరిగ్గా లైట్లు లేవు, కనకర రోడ్ సిసి రోడ్డు లేదు, ఉండటానికి నర్సుడు పోటీ తగిలిపు ఉన్నది. మేము ఏం చేయలేకపోతున్నాము. నీళ్లు లేవు, ఏం లేవు, పరిచయం ఉన్నది. నల్ల నీళ్ళు ఇదివరకు 20 ఏళ్ళ ఇల్లు కట్టి 20 ఏళ్ళ నుంచి నల్ల లేదు. కాదు ఇబ్బంది కదా. గడ్డి వికెట్ ఇవన్నీ వికెట్ చూసి ఇది గడ్డి వికెత్తా చూడు ఇంట్లో పెట్టుకుంటున్నారని ఇది ఇవన్నీ వికెట్. రాధానగర్. నా పేరు శ్యాము, నందిపేట. మేము ఇక్కడ 40 ఇయర్స్ నుంచి నివాసం ఉంటున్నాం. మాకు ఎటువంటి మురికాలు కానీ, రోడ్డు సదుపాయం కానీ, మంచినీటి సదుపాయం కానీ ఏమీ లేదు. ఇది మా వీధి. లైట్లు కానీ, మంచినీటి సదుపాయం కానీ ఏమీ లేదు. చెత్త నిర్వహణ కూడా ఈ విధంగా ఉంటుంది మా గల్లీలో. ఏ చెత్త నిర్వహణ కూడా క్లియర్గా లేదు. చెప్పడం జరిగింది. అతను కూడా మాకు ఎలాంటి సహకారం అందించలేదు. అలాగే సిసి రోడ్ కూడా వస్తామన్నారు. ఈ సిసి రోడ్ ఎలాంటి స్పందన లేదు. ఈ రోడ్డు చూసారా, ఈ రోడ్డు కూడా ఎలాంటి మనుషులు నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి రోడ్డు మాకు త్వరగా అప్లికేషన్ చేసి, అలాగే ఈ గడ్డలు కూడా మాకు తొందరగా అప్లికేషన్ చేసి కట్టిస్తారని మనం చేసుకుంటున్నాను. రోడ్లు మంచిగా లేవు, జర దయచేసి పట్టించుకొని రోడ్లు వేయాలని. చెప్పు. ఊర్లు గటేర్లు అంతా మొత్తం ఏ శుభ్రత లేదు. దోమలతోని ఇబ్బంది అవుతున్నది. డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి మందికి. ఎంత బాధలు అవుతున్నాయి. ఇగో చూడండి, ఇక్కడ మొత్తం ఊర్లు గటేర్లు అన్నీ ఏమి లేవు. గటేర్లు కూడా చక్కగా లేవు. ఏదైనా కానీ పట్టించుకునే నాయకుడు ఎవరు వస్తలేవు, పట్టించుకుంటలేవు. ఇవన్నీ మాకు బాధలు బాగున్నాయి. మా గల్లీలో 9వ వార్డులో దయచేసి పట్టించుకున్నది ఉన్నదా? ఓట్లు అయినట్టు అందరు వస్తున్నారు. ఓళ్ళు కూడా మళ్ళీ ఇచ్చేసింది లేదు. ఓట్లప్పుడే మొక్కలు కానొస్తున్నాయి, మళ్ళీ తర్వాత ఓళ్ళు కనిపిస్తలేదు. పాములు వెళ్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయి. ఆడ నల్ల కాడ చూడండి ఎట్లున్నది అంతా. వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ఇది రోడ్డు లేదు, సీసీ రోడ్డు లేదు, ఏమీ లేదు. ఈ గల్లీకి మన మనుషుల లెక్క కానొస్తున్నారా లేదా? మరి ఓట్లప్పుడు అందరు కానొస్తారు, ఆ తర్వాత ఓడు కనిపించాడు. అందరు నిల్చున్నట్టే ఉన్నది, అందరు ఇచ్చేసినట్టే ఉన్నది. ఒక్క మనిషిని కూడా ఇచ్చేసింది లేదు. అదే మరి మా గల్లీలు మేము ఎన్నుకుంటాం, ఒక మనిషిని ఎన్నుకొని మేము ఇచ్చేసుకుంటాం.